ఈరోజు కూరకు సరిపడగా మన గార్డెన్ మీద హార్వెస్ట్ చేసుకుందాం. ఏంటేంటి ఉన్నాయంటే నాకు తెలిసి చిక్కిడి, ఉల్లింగ, చెర్రీ టమాటా అవి కనిపిస్తున్నాయి. తోటకూర ఎక్కువ కనిపిస్తుంది. అవి హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంకేమైనా దొరికితే హార్వెస్ట్లో అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ ఎస్ఎంఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. నేను హార్వెస్ట్ చేస్తుంది చెర్రీ టమాటా. ఇది ఒక్క మొక్కే. వింటర్లో టమాటా, ఏ టమాటా అయినా బాగా పూత పోస్తుంది. ఆ పూత నిలబడి కాయ బాగా వస్తుంది. టమాటా మొక్క నిండా టమాటాలు ఉన్నాయి, కానీ సగమే పండైనవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ చెర్రీ టమాటా సలాడ్లోని ఉత్తిని తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, స్వీట్గా ఉంటాయి. పైగా వింటర్లో చల్లదనం వల్ల పులుపుదనం కూడా తక్కువగా ఉంటుంది. ప్రతి టమాటా పులుపు తక్కువగా ఉంటుంది, అందుకే పచ్చళ్ళు అవి పెట్టుకుంటారు జనవరిలో. నేను ఈ సీడ్ వేసేటప్పుడు పెద్ద టమాటా మొక్కని వేసానండి. మార్కెట్లో సీడ్స్ కొని 6 అడుగుల మొక్క, పెద్ద సైజులో టమాటాలు వస్తాయన్నారు. అందుకని నారు పోసి ఈ చివరంతా ఈ టమాటా మొక్కలే ఉంచాను. కాయలు చూస్తే చెర్రీ టమాటా చిన్న సైజులోనే ముగ్గిపోతున్నాయి. అప్పుడు అర్థమైంది చెర్రీ టమాటా అని. ఒక మొక్క పళ్ళు అయితే మాకు సరిపోతాయి, అందంగా ఉంటాయి కూడా. మిగతా చెర్రీ టమాటా మొక్కల్ని తీసేసి పెద్ద టమాటా మొక్కల్ని వేస్తాను. టెర్రస్ పైన ఎక్కడ పడితే అక్కడ కుండీల్లో టమాటా మొక్కలు వచ్చేసాయి. వాటిలంతా వచ్చినవి పెద్ద సైజు టమాటాలే వచ్చాయి. ఈ టమాటాకి నైట్రోజన్ ఎక్కువగా ఇస్తే టమాటా పూత ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ ఈ టమాటా మొక్కలు వేసుకునేటప్పుడు కీరా, క్యారెట్ వేసుకున్నాం అనుకోండి, ఇదే బాస్కెట్లో టమాటా మంచి టేస్ట్ వస్తుంది. చిన్న సైజు పళ్ళు కదా, చాలా టైం పడుతుంది టమాటా హార్వెస్ట్ చేయాలంటే. చెర్రీ టమాటా ఈ సీజన్లో ఎలాంటి టమాటా మొక్క అయినా పూత హెవీగా వస్తుంది. టమాటాలు వచ్చి ముగ్గలేదనుకోండి, పండిన టమాటా బాస్కెట్లో పడేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ పళ్ళు కలర్ వచ్చేస్తాయి. ఒక టమాటా మొక్కకి ఇన్ని ఫ్రూట్స్ వచ్చాయి. చెర్రీ టమాటా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి, తినే పళ్ళులాగా. అవసరం మేరకి చెర్రీ టమాటా మొక్కలు ఉంచి మిగతావి తీసేసి పెద్ద టమాటా మళ్ళీ అక్కడక్కడ లేసి ఉన్నాయి, అవి వేస్తాను. అక్కడక్కడ లేసినవి అంటే అయ్యేనండి, కంపోస్ట్లో మనం వేస్తూ ఉంటాను నేను. కిచెన్ వేస్ట్ ఒక 4 days అలా అయిపోయినాక ఆ సాయిల్ సైడ్కి తీసి ఆ సాయిల్లో ఈ కిచెన్ వేస్ట్ పెట్టేస్తూ ఉంటాను. అలా వచ్చిన మొక్కలు ఉన్నాయి. అలాగే కాకుండా సాయిల్లో ఎలా మిక్స్ అవుతుందో సీడు, టమాటా మొక్కలు అక్కడక్కడ లేసిపోతాయి. లాస్ట్ మంత్ అయితే విపరీతమైన టమాటా మొక్కలు వచ్చేసాయి, చిన్నవి. అవన్నీ పెద్ద అయిపోతే మళ్ళీ మనసు ఒప్పదని చిన్నగా ఉండేటప్పుడే తీసి పడిసేసాను. అయితే కిచెన్ వేస్ట్లో వేసిన చీతాల పిక్కల మొక్కలు, జాంకాయ సీడ్స్ మొక్కలు వచ్చేస్తున్నాయి. జాంకాయ సీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 100 మొక్కల్లోనే వచ్చేస్తూ ఉంటున్నాయి. జాంకాయలు అయితే సీతాఫలం వస్తున్నాయి, ఖర్జూర వస్తున్నాయి, దానిమ్మ మొక్కలు వస్తున్నాయి. పండు మిర్చి పడిపోతాయి కదా, ఆ మిర్చి కూడా విపరీతంగా గుంపుగా వచ్చేస్తున్నాయి. పచ్చిమిర్చి, టమాటా అయితే వేసుకోవడానికి పనికొస్తాయి, కానీ ఈ ఫ్రూట్ మొక్కలు అయితే గ్రాఫ్టెడ్ కాదు కదా, బేగా పూత రాదు. అందుకని మనసు ఒప్పకపోయినా తీసి పడిచేస్తున్నాను. చిక్కుడు ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాము. చిక్కుడికి ఎప్పుడు దొరికే చిక్కుడు వెరైటీ ఆగస్టులో వేసుకున్నట్లయితే 2 నెలల తర్వాత పూత రెడీ అవుతుంది. మళ్ళీ మార్చి వరకు పూస్తూనే ఉంటుంది. తర్వాత ఉంచిన పువ్వు వస్తుంది, కానీ పూత నించోదు. చిక్కుడు పాదు ఏమైనా బలంగా ఉన్నట్టయితే 1-2 నించుంటుంది.
కొన్ని వెరైటీస్ ఉంటాయి, సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి. ఎప్పుడు వాడే చిక్కిడి చలికి బాగా పూత వస్తుంది. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవగానే ఎండలు ముదరగానే పూత అలా తగ్గిపోతూ ఉంటుంది. ఈ చిక్కుడు మొక్కలకి పోషకాలంటూ ఏమీ ఇవ్వలేదు. ఈ మొక్కలు వేసేటప్పుడు బాగా వర్షాలు పడ్డాయి. 1 నెల 2 నెలలు దగ్గర పడుతూనే ఉన్నాయి. ఆల్ మిక్స్డ్ కేక్ పౌడర్ని 2 స్పూన్లు ఇచ్చాను. ఆల్ మిక్స్డ్ కేక్ పౌడర్ అంటే కొన్ని రకాల వేస్ట్లతో కొన్ని రకాల వెరైటీస్ షాప్లో తీసుకున్నాను. కిచెన్ వేస్ట్ కడుగుల్లో అంటే బియ్యం కడిగిన నీరు, పప్పు కడిగిన నీటిలో ఒక 3 రోజులు ఫర్మెంటేషన్ చేసి ఆ వాటర్ని మామూలు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలు మొదట్లో పోసేదాన్ని. అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా వాడాను. అప్పుడప్పుడు అంటే నెలకు ఒక్కసారి మాత్రమే చేశాను. అలాగా కిచెన్లో వచ్చిన వేస్ట్ లిక్విడే కదా అని గడిగడికి వేసేయలేదండి. 2 టైమ్స్ వేసాను. కిచెన్ వేస్ట్తో ఒక్కసారి, కిచెన్ అడుగులతో ఫ్రూట్ వేస్ట్ కలిపి అదొక్కసారి వేసాను. ఇక్కడ బ్లాక్ పచ్చిమిర్చి ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. ఈ బ్లాక్ పచ్చిమిర్చి చిన్న బిస్కెట్ బాక్సుల్లో వేసానండి. పూత అలా బాగానే వస్తుంది. ఈ పచ్చిమిర్చి టపటప లాగేయటానికి అవ్వదు, ఎందుకంటే చిగుళ్ళు విరిగిపోతాయి, అక్కడ పూత కూడా ఉంటుంది, వేస్ట్ అయిపోతాయి. మనం గాబరా కొద్ది లాగేస్తే మనకు పూత వేస్ట్ అయిపోతుంది. నిదానంగా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో పచ్చిమిర్చి లాగినట్లయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పూత. చిన్న మొక్కకి ఇన్ని పచ్చిమిర్చి వచ్చాయి. మీరు చూస్తున్నది బచ్చల కూర. చలికాలం రాగానే సీడ్స్ ఫామ్ అయిపోయాయి, ఇంకా స్టెమ్స్ కట్ చేయడానికి అవ్వదు. ఈ సీడ్స్ ఫామ్ అయ్యి డ్రై అయిపోయినాక మనం కలెక్ట్ చేసి మనం మళ్ళీ మొక్కలు వేసుకోవాలి. అక్కడే పడి మొక్కలు కూడా మొలుస్తాయి. ఆ బచ్చల కూర మొక్కలు తీసి వేరే పాట్లో వేసుకున్నట్లయితే బాగా గ్రోతింగ్ వస్తుంది. మళ్ళీ అదే టబ్బులో వేయకండి, కావాలంటే ఆ టబ్బులో వేరే ఆకుకూర ఏదైనా వేయండి. పచ్చిమిర్చికి ఆకుముడత వచ్చినట్లయితే కంపల్సరీ గెంజి వాడండి కంట్రోల్ కోసం. మీరు చూస్తున్నవి బెండకాయ మొక్కలు. ఇవి ఇంతకుముందు 2 లీటర్స్ డ్రింక్ బాటిల్లోని వేరే పెద్ద బాస్కెట్లో వేసాను. డ్రింక్ బాటిల్స్లో మొక్కలు బాగా పూత వచ్చేవి. పెద్ద టబ్బుల్లో వేసిన పెద్దగా మొక్కలు పెరిగేవి కానీ పూత అంతగా వచ్చేవి కాదు. అందుకే ఇప్పుడు పెద్ద టబ్బులో ఎక్కువ మొక్కలు 8 మొక్కల వరకు వేసాను. చిన్నగా పూత సైజు చిన్నగా వస్తున్నా పర్వాలేదు, పూత బాగానే వస్తుంది. ఇది 3వ హార్వెస్ట్ చేశాను. చిన్న చిన్న కాయలు వస్తున్నాయి బెండకాయలు. అయితే ఫన్నీగా చిన్న మొక్కలకే బెండకాయలు వచ్చేసాయి. ఈ చిన్న మొక్కకు కూడా బెండకాయ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, చిన్నది. ఈ మొక్కలకి కౌడం కానీ జీవామృతం ఇలాంటివి వేసినట్లయితే మంచి గ్రోతింగ్ వచ్చి బాగా ఫ్రూటింగ్ వస్తుంది. ఇక్కడ పొనగంటి కూర ఉంది, హార్వెస్ట్ చేసుకుందాము. పువ్వుతో ఉన్న పొనగంటి కూర తింటే చాలా మంచిదట కళ్ళకి. ఇది చిన్న ఫ్లవర్ వచ్చే ఉంది, హార్వెస్ట్ చేసేద్దాము. స్టెమ్స్ కట్ చేస్తున్నాను, మళ్ళీ చిగురిస్తాయి. ఇది చలికాలంలో ఎక్కువ పూత పూస్తూ ఉంటుంది. మనం టెర్రస్ మీద చూడాలి ఎప్పుడు పూస్తుందా లేదని. ఒక తోటకూర మొక్క ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసేసాను. ఇందులో ఒక దొండ స్టెమ్ పెట్టాను, పూత అదే జర్మినేషన్ అవుతుందా లేదని. జర్మినేషన్ అయ్యింది. ఇది తర్వాత నేను పెద్ద బాస్కెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అందాక ఇప్పుడు పొనగంటి కూర హార్వెస్ట్ చేసేస్తున్నాను, స్టెమ్స్ కట్ చేస్తున్నాను. ఈ పొనగంటి కూర నేను వేయడం ఫస్ట్ టైం వేసాను మన టెర్రస్ పైన. ఈ పొనగంటి కూర ఇలా ఫ్లవర్ వచ్చిన ఆకుకూర తింటే చాలా మంచిదట. స్టెమ్స్ అన్నీ కట్ చేసేసాను, ఎక్కడా లేకుండా, తక్కువ కూర అవుతుంది. ఈ తోటకూర మాత్రం వేరేగా ఎక్కడ వేయకుండా తానంతటా అదే లెగిసిపోతూ ఉంటుంది, మనకి శ్రమ తగ్గించింది. తోటకూర మన టెర్రస్ పైన ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి టబ్బులో కూడా వస్తూ ఉంటుంది. చూస్తున్నారా ఎర్ర తోటకూర ఎంత హెల్తీగా పెరుగుతుందో. ఇక్కడ కొద్ది తోటకూర మొక్కలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము. అవి చిన్న మొక్కలు,
కానీ అందులో టమాటా ఉన్నాయి, అవి బాగా పెరుగుతాయని. సెకండ్ స్టెప్ పైన చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము. పెద్ద చిక్కుడుకాయలు పొడుగ్గా వచ్చాయి, పర్పుల్ చిక్కుడుకాయ పాదులు చాలా వేసేసాను, చాలా వెరైటీ సీడ్స్ వేసాను, కానీ ఆ వెరైటీ ఏమీ కనిపించలేదు. ఎప్పుడు రెగ్యులర్గా నేను లాస్ట్ ఇయర్ టెర్రస్ మీద పండించిన సీడే బాగా చిక్కుడుకాయలు వచ్చాయి. నేను కొన్ని వేసిన చిక్కుడుకాయలు ఏమీ రాలేదు, అందుకని చిక్కుడుకాయలు పోతే విపరీతంగా వస్తుంది. ఇన్ని చిక్కుడుకాయలు మాకు ఎక్కువైపోతాయి, అందుకని కొన్ని చిక్కుడుకాయ పాదులు తీసేసి పనికొచ్చినవి ఏమైనా సెలెక్ట్ చేసి సీడ్ వేస్తాను. మన టెర్రస్ పైన అంత కష్టపడి ఇంట్రెస్ట్గా పండించుకొని మనకి ఇష్టమైనవన్నీ మనం పండించుకొని తినగలిగినట్టు ఉండాలి. బయట కొనే కంటే మనకి ఎన్ని పడతాయో అన్ని పండించుకుంటే బెటర్. మనం చాలా వెరైటీస్ వాడతాము, ఆ వెరైటీస్ అన్నీ మన టెర్రస్ పైన పండించుకోవచ్చు. కాకపోతే కొద్దిగా అవగాహన అంటూ ఉండాలి, అంటే ఒక ప్లాన్ అంటూ వేసుకున్నట్లయితే మనం అన్ని రకాలు పండించుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మార్కెట్కి ఇంకెళ్ళని అవసరం లేదు, అన్నీ మన టెర్రస్ మీదే దొరుకుతాయి. ఫస్ట్ టైం సీడ్ కొనేసినా లేదంటే ఎక్కడైనా గ్యాదర్ చేసి వేసుకున్నా అవి ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది, మన దగ్గర మళ్ళీ నెక్స్ట్ టైం బోల్డ్ సీడ్ వస్తుంది. గార్డెన్ వల్ల ఉడుతులకి మంచి ఆర్గానిక్ ఆహారం దొరుకుతున్నాయి. ఇక్కడ చూసారా, నేను వేయకుండా వచ్చిన టమాటా ఎంత పెద్ద సైజులో వచ్చాయో. ఈ టబ్లో ఉల్లింగ మొక్కలు ఉన్నాయి, ఆ టబ్బు వాటర్ యాపిల్ ప్లాంట్ది. ఆ ప్లాంట్కి బయోచార్ పాటింగ్ మిక్స్ చేశాను. వాటర్ యాపిల్ సీజన్ వచ్చేసరికి ఈ ఉల్లింగ్ రెడీ అవుతుంది కదా అని వేసాను. సో ఉల్లింగ్ చూసారా ఇలా రెడీ అయింది, హార్వెస్ట్ చేసేద్దాము. చిన్న ముక్క లాన్ ఉండిపోయింది సాయిల్లో. మరొక ఉల్లింగ్ దుంప హార్వెస్ట్ చేద్దాము, అది మరీ మెలికలు తిరిగి ఉంది వెరైటీగా. అది కూడా జాగ్రత్తగా ఇరిగిపోకుండా హార్వెస్ట్ చేద్దాము, ఏ రకంగా బెండ్ అయి ఉన్నదనేది తెలుస్తుంది. రకం ఆకారం వచ్చింది ఉల్లింగ, ఏంటి ఆకారం అని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. విచిత్రంగా మటం వేసుకొని ఉల్లింగ లెగుస్తుంది. మళ్ళీ ఇక్కడ పైన కూడా వేరే వేరే టబ్బుల్లో తోటకూర మొలిచి ఉంది, అంతా హార్వెస్ట్ చేసేసుకున్నాము. ఎంత చూసి హార్వెస్ట్ చేసినా మళ్ళీ మేడపైకి వచ్చేసరికి మళ్ళీ ఎక్కడొక్కడ తోటకూర కనిపిస్తూనే ఉంటుంది. చూస్తున్నారా, అన్నిటిలో తోటకూరే కనిపిస్తుంది. ఈ వంకాయ మొక్కలో కూడా వచ్చేసింది, అది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. హార్వెస్ట్ చేసినట్లయితే వంకాయ కూర బాగా గ్రోతింగ్ వస్తుంది, పూత నించుంటుంది. ఈ వంకాయ బాస్కెట్లో అయితే మ్యాక్సిమం 10 మొక్కల వరకు వచ్చేసాయి. ఇవి హార్వెస్ట్ చేసేసాను కదా అనుకుంటే సరిపోదు, మళ్ళీ సీడ్ ఎక్కడైనా ఉంటే మళ్ళీ జర్మినేషన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక సైజు మొక్క వచ్చేసరికి వెంటనే హార్వెస్ట్ చేసేసామనుకోండి, వంకాయ మొక్క బలంగా ఉంటుంది. వంకాయ మొక్కే కాదండి, ఏ టబ్బులో వేరే టబ్బుల్లో ఈ తోటకూర వచ్చేస్తుంది కదా, అవి అలా హార్వెస్ట్ చేసేసుకోవాలి. అంతా కట్ చేశాను కానీ అక్కడక్కడ కొన్ని మొక్కలు వదిలేసాను, మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ చాక్లెట్ చెర్రీ టమాటా ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాము. ఈ చెర్రీ టమాటా మొక్కలు నేను వేయలేదు, కంపోస్ట్లో అవే వచ్చాయి. నేను లాస్ట్ టైం చెర్రీ టమాటా మొక్క వేసాను, కాకపోతే సీడ్స్ గ్యాదర్ చేయలేదు. మనం వేయకపోయినా మన గార్డెన్ గుర్తు చేస్తుంటుంది. ఇది ఒక రకం చిక్కుడి. ఈ చిక్కుడు కుక్ చేసేటప్పుడు ప్లాస్టిక్ ఐటెంల స్కిన్ ఉంటుంది, సీడ్ మాత్రం బాగానే మెత్తగా కుక్ అవుతుంది, కానీ తినటానికి ఏమీ బాగోలేవు ఈ చిక్కుడి. ఈ చెర్రీ టమాటా మొక్కలాగే ఈ సీడ్ కూడా డ్యామేజ్ అయిపోయింది, అదే రివర్స్ అయిపోయింది. ఒక మొక్క అనుకొని వేస్తే వేరే మొక్కలు వచ్చాయి.
వీటి వల్ల ఉపయోగం లేని మొక్కల్ని వెంటనే రిమూవ్ చేసేసుకొని మనకు అవసరమైన ప్లాంట్ని వేసుకుంటే సరిపోతుంది. వాడేసిన పాటింగ్ మిక్స్ ఇది. నెక్స్ట్ పూత అయిపోగానే ఇలా ఎండలో పెట్టి మళ్ళీ పాటింగ్ చేసేటప్పుడు మళ్ళీ మెన్యూర్ మిక్స్ చేసి వేసుకుంటాను ప్లాంట్స్ని. మీకు కనిపిస్తుందా, బియ్యం కవర్స్తో ఒక బ్యాగ్ రెడీ చేసి గార్డెన్ మీద వచ్చిన గార్డెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి ఆ బ్యాగ్లో పడేస్తాను. వేస్ట్ వేసినాక సాయిల్ పల్చ లేయర్లా వేసుకునేటట్లయితే పౌడం కానీ అప్పుడప్పుడు జీవామృతం కానీ పుల్ల మజ్జిగ కానీ ఇలాంటివి చల్లుకున్నారంటే మంచి కంపోస్ట్ రెడీ అవుతుంది. ఇక్కడ చిన్న గుమ్మడికాయ రెడీ అవుతుంది. ఇదండి ఈరోజు మన టెర్రస్ మీద హార్వెస్ట్ చెర్రీ టమాటా, చిక్కుడి, పొనగంటి కూర. అన్నీ ఒకే రకం ప్లాంట్ కాకుండా మనకి ఏ అవసరం పడతాయో ఒక ప్లాన్ మీద మన టెర్రస్ పైన వేసుకునేటట్లయితే మనం బజార్కి వెళ్ళనవసరమే లేదు. 3-4 వెరైటీస్ చిక్కుడి, చాక్లెట్ చెర్రీ టమాటా, మామూలు చెర్రీ టమాటా, ఉల్లింగ, తోటకూర, పొనగంటి కూర. వైజాగ్ మార్కెట్లో లేని వెజిటేబుల్స్ కూడా మన టెర్రస్ మీద పండించుకోవచ్చు. మనం తక్కువ ప్లేస్లో ఇన్ని వెజిటేబుల్స్ పండించుకుంటున్నాము. కావాల్సిన వెజిటేబుల్స్ పండించుకోవడానికి మరీ ఎక్కువ ప్లేస్ అవసరం లేదండి. ఏ తక్కువ ప్లేస్ ఉన్నా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.